ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటు మీ వైపే ఉండి అందరూ మిమ్మల్ని ఎత్తి చూపిస్తూ శిక్షించే పరిస్థితి వస్తే కూడా కృంగిపోవద్దండి. ఈరోజు మీరు అందరిలో తలదించుకొని దోషిగా నిలబడి ఉండొచ్చు. యు ఆర్ నాట్ డిజర్వ్ ఫర్ ఫర్గివ్నెస్ అని మిమ్మల్ని అనుండొచ్చు. ఏం బాధపడద్దు, అంతా అయిపోయింది అనుకోవద్దు. ఆవేశంతో మీ జీవితాన్ని బలవంతంగా ముగించుకోవాలని నిర్ణయం తీసుకోవద్దు. మీకు తెలుసా, ఒకసారి శాస్త్రులు పరిచయులు యేసుప్రభు వారిని టెస్ట్ చేద్దామని వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్ళు రువ్వి చంపాలి, మరి నువ్వైతే ఏం చేస్తావు అని అడిగారు. యేసుప్రభు వారు, సరే అలాగే చేద్దాం, మీలో పాపం లేని వారు మొదట వచ్చి ఆమె మీద రాళ్ళు వేయచ్చు అని చెప్తారు. అక్కడున్న వారందరూ కూడా మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే ఒకరి తర్వాత ఒకరు వెనక్కి వెళ్ళిపోతారు. ఒక్క యేసుప్రభువు మాత్రమే అక్కడ మిగిలి ఉంటారు. అవును కదండి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు యేసుప్రభువు ఆమెను క్షమించి, అమ్మా, నేనును నీకు శిక్ష విధింపును, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పారు. యేసయ్య కృపకు దయకు శక్తివంతమైన ఉదాహరణ ఇది. పాపాలను క్షమించగలిగే అర్హత కేవలం పాపరహితుడైన యేసుప్రభువు వారి మాత్రమే ఉంది. రోగులకే కదండి వైద్యుడు కావాలి. పాపుల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన పాపని క్షమించారు, పాపాన్ని ద్వేషించారు. శిక్షించడం కంటే క్షమించడమే, కరుణ చూపడమే మనిషి పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో నీతి మార్గంలో నడవడానికి సహాయం చేస్తుందని ప్రభువారు నిరూపించారు. అవమానంతో కృంగిపోతున్నావా? ప్రభువు ముందు నిజమైన పశ్చాత్తాపంతో సాగిలపడు. ఆయన మన విమోచకుడు. మన పాపములు రక్తము వలె ఎర్రనివైనప్పటికీ మంచు వలె తెల్లగా మారుస్తారు. నీ గిల్టీ, నీ షేమ్ని అంతా కొట్టివేస్తారు. ఎక్కడైతే నీ తలదించబడిందో అక్కడే నీ తల ఎత్తబడుతుంది. నీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతనిస్తారు. నీవు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన సమర్థుడు. పగిలిన మన జీవితాల్ని తిరిగి నిర్మించగలడు. అవునండి, ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలరు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడునైన యేసుప్రభు వారి పరిపూర్ణ కృప మనందరికీ తోడయుండును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.